ఆ ఎంజే గడ్ ఎక్కడున్నా 5 నిమిషాల్లో ఎక్కడ ఉండాలి. వెళ్ళండి. ఓకే సార్. ఏంటి సార్, మామూలు కోసం వచ్చారా లేక మామూలుగా వచ్చారా? ఎంజే గడ్ కోసం వచ్చాం. వాడు ఎక్కడ ఉంటాడు? ఆడంత తొందరగా దొరకడు సార్. వాడిని చాలా ప్రేమంగా పిలవాలి, అప్పుడే వాడు దొరికేది. ప్రేమగా పిలడానికి అడేమన్నా అల్లుడా? కాదు సార్, నా అల్లుడు చాలా మంచోడు. అంత తొందరగా ఎవరికి దొరకడు. ఎందుకు దొరకడో చూస్తాం. ఏం సార్ దొరికాడా? అయినా వాడు ఎందుకు దొరకడు? మా ఎంజే గాడు అంతే సార్, వాడు దొరకాలనుకున్నప్పుడే దొరుకుతాడు గాని మీరు ఎతికినప్పుడు వాడు దొరకడు. ఎంత రక్తంతో పుట్టాడు కదా, ఎంతగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. అయినా ఎంజే ఆ పేరేంట్రా బాబు? సార్ ఆ పేరు నేను వనకండి, ఎందుకంటే ఆ పేరుని నా అల్లుడికి నేనే పెట్టాను. ఎంజే అంటే మైకేల్ జాక్సన్. వాడు మైకేల్ జాక్సన్ ఏంట్రా బాబు? సారు మీ పేరేంటి? చిరంజీవి. అబ్బో, మీరేమో చిరంజీవి అని పెట్టుకోవచ్చు, నా అల్లుడికి మైకేల్ జాక్సన్ అని పెట్టుకుంటే ఏం పోయిద్దో. అలాగే పెట్టుకోగాని ఇంతకీ ఆడు ఎక్కడ ఉంటాడో చెప్పమ్మా. అదో ఆ కొండ మీద ఉంటాడు. అవునా? రే పదరా. ఒరే తిండిపోతా, అడిగి పోయి చెప్పురా. ఏంటయ్యా ఇక్కడున్న సందులన్నీ ఎత్తికాను సార్. దొరకలేదన్నమాట. ఎంజే ఎక్కడ దొరకలేదు. ఏంటి అచ్చయ్య గారు పొద్దున ఇటు వచ్చారు? ఏంటి మా ఎంజే గారి కోసమా? ఎవడరా నువ్వు? నా పేరు అనంత్, వీడి పేరు చందు, వీడి పేరు నాని. తినిపోతున్నాని. ఆ ఎంజే అసలు ఎవడరా? వాడిని పిలిపించండి రా. మీరు వచ్చారని తెలిసి ఆల్రెడీ వచ్చేస్తాడు రెడీ అవుతున్నాడు. సరే మీ సాటిస్ఫాక్షన్ కోసం ఒకసారి పిల్లనా వెయిట్. బాబాయ్ నీ కోసం పోలీసులు వచ్చారు బాబాయ్, ఒక్కసారి బయటికి అలా వచ్చి అలా వెళ్ళమ్మా మెరుపుతేగా. ఇది మరీ టైమింగ్ ఫాలో అవుతున్నాడు రా బాబాయ్. అలా వచ్చి వెళ్ళిపోమంటే అలా వచ్చి వెళ్ళిపోవటం కాదు బాబాయ్, కొంచెం టైం ఇవి, మ్యూజిక్ టైం ఇవి, జూమ్ వేసుకోవడానికి టైం ఇవి. లోపలికి నమ్మకరా అది. ఇదిగో మ్యూజిక్ డైరెక్టర్ ఆర్డర్ పెంచు. ఎంజీ అంటే నువ్వేనా? నేనే. రాయ్ పట్టుకోండిరా. ఎక్కడ సార్ వీళ్ళు? చిన్న పిల్లల దగ్గర కూడా వదిలిపెట్టవేంట్రా నువ్వు? దొరికాడా? అటెవరు లేరు సార్. ఇంకా నా వల్ల కాదు కానీ, నేను వచ్చినట్టు ఎలాగో సేకి తెలీదు, నేను ఇటు నుంచి ఇటే చెక్కేస్తా, నువ్వు వెళ్ళా ఎంజే గడ్ ఎత్తుకో. అరే ఎంజే ఎక్కడ ఉన్నారా బాబు? నేను రానా? వద్దులే. ఏంటి ఆగిపోయారు? రండి రండి సార్ రండి. ఓరకొక్క, ఆ పోలీసు వాళ్ళు వచ్చింది మీకోసం కాదా, ఆ రాజుగాడి కోసం. కంగారు పడి మీరు దొరికిపోకండి, అత్యంకర సచ్చినోడికి చెప్పు పో. అవును, అసలే మన ఎదలో తుత్తరోళ్ళు. వెళ్ళి చెప్పేసి వస్తానే. అత్త 2 దోశలు ఎట్టు వచ్చేసరికి ఆ గట్టి చెట్టు కూడా చెయ్య. ఆ పోలీసులు వచ్చింది మన కోసం కాదు, ఆ రాజుగాడి కోసం. ఆడు చైన్ కొట్టేశాడు, ఫ్లోలో పోలీసులను కొట్టేశాడు. సో మనం కంగారు పడాల్సిన అవసరమే లేదు. అవునా? వాళ్ళు వచ్చింది మనం కొట్టేసింది బంగారం గురించి కదా?
రే వాళ్ళకి ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ తెలియదు, నువ్వు లేనిపోయి క్రియేట్ చేయమాక. నేనే కంగారులు చెప్పేద్దాం అనుకున్నా ఇప్పుడు. అదే ఇలాంటివి మానుకుంటే మంచిది. ఓకే. ఏం సార్, ఏంటి మీరు వచ్చింది రాజుగడి కోసం అంటగా? భలే వాళ్ళు సార్, ఆ విషయం చెప్పుండాల్సింది కదా. ఇన్ని బాధలు ఉండేవి కాదు. చూడండి, అర్ధగంటలో రాజుగడిని మీ దగ్గర ఉంచుతా. అర్ధగంట వరకు నేనేం చేయాలరా బాబు? అర్రే భలే వాళ్ళు సార్, మా బస్తీని పరిచయం చేస్తా, రండి. అబ్బా, ఏం డాన్సులు ఏ మాట కామాటేరా పొళ్ళ పంది. లంగి కట్టాలన్నా, స్టెప్పులు వెయ్యాలన్నా నా అల్లుడు ఎంత తర్వాతేరా అందరు. అంతే ఆ రూపుకి ఎవడు తట్టుకోలేడే. నువ్వు దోశ అయ్యే ఇదోరయ్యా వేసుకో. అందరూ ఎలా ఎగబడి చూసావా? అంతే నువ్వు చట్నీ అయ్యే. తిండిపోతు ఎప్పుడు చూడు చట్నీ అయ్యి దోశ అయ్యి ఇదొక్కోల. ఏటే కనుకో, ఏటే అంటున్నా? ఏం లేదు మావా, నిన్న మా ఎంజే గారి డాన్స్ స్టెప్పులతో ఊపిడికి బత్తి అంతా ఊగిపోయింది అంటుంది అత్తయ్య. అది ఒక ఊపిడేనంటరా? ఆ రోజుల్లో మన ఊపిడికి ఇంతలా ఉన్న మీ అత్తయ్యే ఓ అని ఊగిపోయేది. మరి అది మన స్టైల్ అంటే. నడుగురిపోయిందిరా బాబు. ఎట్లా ఊగి అలా పడ్డాడు. ఒరే ఎంజేకి చెప్పి వీడిని ఆసుపత్రిలో పడేయండిరా. నువ్వు దోశ అయ్యే. వాడిని ఆసుపత్రిలో చేర్చిన తర్వాతే నీకు దోశ, లేకపోతే వాతే. అరే ఎంజే, ఈ ఏజ్ లో పాడితే దిగ పందులు పెంపుకొని చూసుకోవాలి కానీ అమ్మో అబ్బా అంట మన మధుల్లాగా. అల్లుడు చూడరా తిడుతున్నాడు. నిప్పులు కిసి పెడతారు మరి. అరే ఆగ్రా, నువ్వు ఒకడవే మామ చూసుకోవాలి కదా నువ్వు కనీసం. అబ్బా నేను చూసుకుంటూనే ఉన్నా కదరా. అది చెప్పి దారి అత్తను కాదు. అరే నువ్వు ఆగ్రా. డాన్స్ లో ఒకటి ఏమైంది? కింద పడిపోయాడు, దెబ్బలు తగిలినాయి. ఎవరికి? నాకు. ఎవరినైతే ఎందుకు తీసుకొస్తాం, ఇతనికి. ఒకళ్ళు బిల్ పే చేయండి, ఒకళ్ళు నా వెనక రండి. బాబాయ్ నేను వెళ్ళి డబ్బులు కట్టేస్తాను, నువ్వు అమ్మాయితో పాటు వెళ్ళు. నేను అమ్మాయితో పాటు వెళ్తాను, నువ్వు డబ్బులు కట్టే. నేను చెప్పింది కూడా అదే కదా. ఏ ఎవరో ఒకరు రండి. నువ్వు తీసుకెళ్ళి నేను చూసుకుంటా. చేతివే. కొద్దిగా జరుగుతారండి. ఇక్కడ గాలిగానే ఉంది కదా. ఫ్యాన్ గాలి ఇక్కడ తగులుతుందండి. సౌండ్. థ్యాంక్ యూ అండి. వీడు మొఖానికి ఫ్యాన్ ఒకటే. ఏమండి? మళ్ళండి. అదే మల్లికార్జున అండి. మల్లికార్జున. ఇందాక నర్సు లోపలికి వెళ్తా మిమ్మల్ని లోపలికి రమ్మన్నట్టు ఏదో సైకిల్ చేస్తుందండి. అవునండి. అవునండి. నన్నేనండి. మిమ్మల్ని అండి. ఎందుకండి? ఏమోనండి. నమ్మాడా? కన్ఫర్మేనండి. కన్ఫర్మ్ అండి. వద్దు వెళ్ళిపోండి. ఈ డోర్ ఎలా ఓపెన్ చేసేది? ఎవరు నెక్స్ట్ ఎవరు? ఏమండి ఇక్కడ మల్లికార్జున్ ఎవరండి? ఆయన ఇప్పుడే రూమ్ లోకి వెళ్ళారు. మీరు వస్తే మిమ్మల్ని కూడా రూమ్ లోకి పంపిమన్నారు. ఎందుకండి? ఏమోనండి, ఆలోచించి మాకు నిలిపోండి. సరేనండి.
ఆగవే. క్వార్టర్ దొరుకుద్దా? క్వార్టర్ అంటే గొప్ప పగిలిపోతుంది. అక్కడ ఓవరాక్షన్ చేసిన చాలక మళ్ళీ తోటి. మేడం, మా అన్నకి మా మావయ్యకి ఒంట్లో బాగాలేదు. మా వాడిని పిలుస్తుంటే రావట్లేదు. మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఎప్పుడైనా డౌట్ ఉంటే ఫోన్ చేస్తాను ప్లీజ్. మా హస్బెండ్ నంబర్ ఇమ్మంటారా? సిస్టర్, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు వెనకాల. హస్బెండ్ నెంబర్ ఇస్తానంట. బాబాయ్ రారా. ఈడు అమ్మాయి మిస్ అయిపోయింది. ఏమండి, ఇక్కడ ఒక అతను ఉండాలి, చూసారా అండి? మల్లికార్జున్ గారు. అవునండి, ఆయన మా ఆయనండి. ఏనండి? ఇద్దరు నర్సులతో ఇప్పుడే రూమ్ లోకి వెళ్ళాడు. దేనికండి? ఏమోనండి, అయిపోయాడు నా కొడుకు, చెప్తాడు సంగతి. అయినా అంత అందంగా పుట్టేసింది ఏంట్రా బాబు? నా కోసమే పుట్టినట్టుంది. నా కోసమే, ఇది ఫిక్స్. అరే బాబాయ్, కాలు బొక్కడిందిరా. ఇంకోసారి బొక్కడితే ఇక్కడ తీసుకురావద్దాను. అక్కడే బాధేమన్నారు. అవునా? నువ్వేంటి అలా ఉన్నావు? అంటే అది ఎవరిల్లు? ఏం జరిగిందంటే ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది నాకు. ఏంటి? ఒక సెల్ ఫోన్, 2 సిమ్ములు, 3 సిమ్లు, ఒక జియో, 2 ఎయిర్టెల్. నేను చెప్పింది నువ్వు పూర్తిగా నాకు అర్థమైపోయింది. ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందిరా. బాబాయ్ బస్తీలో ఏం సెట్ చేయలేదు అలాంటి. అలాగే చూసుకుంటా. నేను ఒక్కసారి చెప్పేది నిలమన్నా ఇల్లు మళ్ళీ పిలవ కదా. ఇల్లు షూర్ కదా? ఇలాంటి ఏం చూసారా? సరే పద, మనం చంపమావా? పిల్లలు రండి. ఏమైందిరా నాన్న? రండి, నాకు చెప్పండి. ఎరా మేకప్ వేశారు? అన్న బంగారం, నేను ఉన్నాను రా. ఏం గురిగారు, ఎలా ఇచ్చాను? బాబాయ్ అయ్యి బాబాయ్ అయిపోయింది బాబాయ్. పాకొడు కూడా రాకూడదు మీ కష్టాలు. ఏ తాగుబోతుకి రాకూడదు నీ కష్టాలు. ఇక్కడ మంది అయిపోయిందంట. నాకు తెల్లారి గట్ల అయిపోయిందంట. గాడ్ ఈజ్ క్రేజీ. ఇప్పుడు మంది ఆడ దొరుకుతుందా? నాకేం తెలుసు అంట. ఏమిందికి ఈ పరిసర పంత్రాల్లో ఎవడో బీరో ఓపెన్ చేశాడు. ఈ ఎరుపు కలర్ వస్తుంది. 4వ సందు, 3వ లైను, 5వ అంతస్తు డాబా మీద బీరో ఓపెన్ చేస్తున్నారు. అది ఆపే శక్తి పంచభూతాలకి లేదు పిల్ల. వాడు తాగేస్తున్నాడు. బాబాయ్ నాకు సొక్కల కెట్టాలని ఉంది బాబాయ్. ఎక్కిందా బాబాయ్ నీకు? రే పిల్ల రంగా పనోలేనంట. ఓ మీరా? అడుక్కునే అనుకున్నాను. ఎందుకు వచ్చారంట? మీరు ఏదో కంపెనీ కోసం వెయిట్ చేస్తున్నారంట. ఆ విషయం మాకు తెలిసిందంట, అందుకే వచ్చామంట. డబ్బు తాగటానికి వచ్చారంట. మీరు ఏమనుకుంటే మాకేంటంట? మాకు కావాల్సింది మందంట. మోసుకుని తాగండి అంట. అవును, ఇంతకాడ దెబ్బలేంటంట? అదో పెద్ద కదంట. పెద్ద కథ అన్నాడంటే చేత కొట్టేసి ఉంటాడంట. అవును, ఎంజే గారు ఇందాక నుంచి పైకి చూస్తున్నారు. ఏంటంట? కాసేపు ఆగండి, మీకే తెలుస్తుంది దాళ్ళలోని మంట. బాబాయ్, ఆకాశంలో ఉండాల్సిన చందమామ హాస్పిటల్లో ఏం చేస్తుందిరా? అయ్యి బాబోయ్, ఆకాశంలో సందమామ హాస్పిటల్లోకి వెళ్ళిపోయిందా? దానికి ఎన్నిసార్లు చెప్పేది తెలుసా? ఎప్పుడంటే రోడ్డు మీద తాగి పడిపోతా ఉంటది. మొన్న కూడా 2 సార్లు రెక్కడలో దొరికింది. ఆంటీకి సమాధానం చెప్పలా చచ్చిపోతున్నాను. అన్డిసిప్లైన్ గర్ల్. ఏయ్ అది కాదు. ఏయ్ నీకు అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? 160 రూపాయల బాటిల్ 60 రూపాయలకు వచ్చినప్పుడు అర్థమైంది ఈ సీపు లెక్కరని. రే నేను చెప్పేది అది కాదు. అరే ఆ అమ్మాయిని హాస్పిటల్లో చూడగానే పడిపోయా. ఎంజే, చూసిన అమ్మాయి ఎంత అందంగా ఉంటదా? బాబోయ్, అందమా? ఏం మాట్లాడుతున్నాడు బాబాయ్యుడు? అలా కళ్ళు కళ్ళు కొల్లా అలా నవ్వు. యూ టెల్ కంబావా? నవ్వు బాబాయ్. లవ్ లో పడితే ఇలా ఉంటదా? అసలు తన కలర్ గురించి చెప్పాలంటే మాట్లాడు. నేను పడిపోయారా?
నా బాధ ఎవడండా అసలు ఒక్క బాటిల్ తాగితే స్టామినా లేదు. సాహా, షారుఖ్ డిడిఎల్జీ ఫిలిం వస్తుంది, రా చూద్దాం. సాహా, ఏంటి డల్గా ఉన్నావు? పొద్దున రాజీవ్ అన్న దాని గురించి ఆలోచిస్తున్నావా? తను నీ మంచి గురించేగా చెప్పాడు. వదిలే, నా మూడ్ బాగాలేదు, బయటికి వెళ్దామా? ఏంటి టైంలో? రాజీవ్కి తెలిస్తే నిన్ను కాదు తీసుకెళ్ళినందుకు నన్ను అంటాడు, నా వల్ల కాదు. అంతేనా? అంతే అంటే అంతే. అంతేలే, నేను ఇంటికి హాస్పిటల్కి తప్ప హ్యాపీగా అందరిలా తిరగలేను కదా. అదే అమ్మా నాన్న ఉంటే వేరేలా ఉండేది. ఎవడన్నాడు బయటికి వెళ్ళొద్దని? రాజీవ్ ఏడ్సాడు. ఆయన డాక్టర్ ఏంటి మిలిటరీ రూల్స్ పెడతాడేంటి? ఆయన ఈ టైంలో బయటికి వెళ్తే ఏమవుతుంది? ఏమవుతుంది? మహా అంటే నేను తిడతాడు, నన్ను పచ్చి బూతులు తిడతాడు. ఆయన మనం మాట్లాడుకునే బూతుల ముందు ఇవన్నీ చిన్నవేలే. పద, ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ప్రియా, కార్లో వెళ్దామా? నీ కారు, నీ ఇష్టం. ఎవడాపుతాడో చూస్తా. కీస్ అక్కడున్నాయి. కీస్ సంగతి నేను చూస్తా. ఫ్రిడ్జ్ లో బీర్ బాటిల్స్ ఉన్నాయి, పట్టుకొచ్చి. ఏ ఎదవాపుతాడో చూస్తా. నిన్ను ఏ ఎదవాపుతాడో నేను చూస్తా. అది వర్కౌట్ అవ్వదు. అలా చేస్తే అది కూడా అవ్వదు. ఇంకేదన్నా ఆలోచించాలి. ఆలోచిద్దాం, ఇంకేదన్నా బెటర్ ఆలోచించాలి. సెట్ బావా, అంతా సెట్ చేస్తాను. మనం బయలుదేరటం ఆలస్యం అంతే. అలాగేదరా, ఇప్పుడు అంత అందమైన అమ్మాయి మనలాంటి వాళ్ళకి పడుద్దంటావా? మాడుకుందాం, దాని గురించే మాడుకుందాం. చెప్పు. నీ మొహం మీద బొచ్చి తప్ప మొహం కూడా కనపడిన వేస్ట్ మొహం నువ్వు. పుట్టుకుంటే కందిపోయి సుకుమారం అమ్మాయి నీకు ఎలా పడద్దు అనుకున్నావు బాబాయ్? ఎలా పడతా అనుకున్నావు? ఇంకో 2 మాటలు ఎక్స్ట్రా మాట్లాడంటే గోప్ పగిలిపోదరే చెప్తున్నాను. అది నీటు పాజిటివ్ కూడా ఉంది. అలాంటి 10th క్లాస్ అమ్మాయిల క్లాస్మేట్స్ కి, ఇంటర్ అమ్మాయిల ఆటో డ్రైవర్లకి, డిగ్రీ అమ్మాయిల లెక్చరర్లకి, మరి ఇలాంటి అందమైన అమ్మాయిలు మనలాంటి ఎదవలు పట్టడం కామన్ బాబాయ్. అది సృష్టి ధర్మం, దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. అంటే నువ్వు నన్ను ఎదవంటున్నావా? మరి కాదా, మళ్ళీ అది ప్రూవ్ చేయాలా? యు వాంట్ ప్రూఫ్? వెయిట్ బెగ్గర్, మిస్టర్ బెగ్గర్, ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నాను లేపి ఏం చేస్తున్నావు అంటావేంట్రా ఎదవా? నా పేరు తెలుసా మరి మావాడు? నీతో పాటు తిరుగుతున్నాడు అంటే అది ఎదవన్నారు ఎదవై ఉంటాడు. ఓకేనా? ఏంట్రా ఓకే? ఏంటి ఓకే? అసలు నువ్వేమన్నావు? అందమైన అమ్మాయిలు ఎదవలకు పడతారు అని అన్నావు. మరి వీడే నన్ను ఎదవన్నారు ఎదవంటున్నాడు. ఇంకా ముందుపడిపోతారు కదా. అయ్యో బాబోయ్, లాజిక్ మర్చిపోయాను రా. థ్యాంక్ యూ రా బాబు, నువ్వే నన్ను కాపాడు. ఏదో చేసి మా ఇద్దరిని సెట్ చేసిరా, అర్థమవుతుందా? బాబాయ్ బా, నేనే అనుకున్నా నాకన్నా నువ్వు ఏంటి ఆడు చెప్పింది కరెక్ట్. పదా సరే వస్తున్నా. అన్నీ మనం అనుకున్నట్టు అవుతాయి కదా? అవుతాయి. దీంట్లో ఏం మార్పు లేదు కదా? లేదురా, నువ్వు జాగ్రత్త తోలరా బాబు. చూసుకుంటాను బ్రేక్స్ సహాయం వల్లనే అప్లై చేశాను. యాక్చువల్లీ యు నో వాళ్ళే రాంగ్ రూట్ లో. ఓకే, నేను కావాలని గుద్దలేదు. నువ్వు కావాలని గుద్దకపోయినా వాళ్ళకి నిజంగానే దెబ్బలు తగిలాయి. పెద్దగా తగిలాయా? నువ్వు పెద్ద కారుతో గుద్దినా వాళ్ళకి చిన్నగానే తగిలాయిలే. పద, రాజీవ్కి చెప్తాం. ఈ రాజీవ్కి ఎందుకు? నైట్ టైంలో కార్ తీసినందుకు నిన్ను, బాటిల్ ఓపెన్ చేసినందుకు నన్ను, ఇద్దరిని తిట్టి పడేస్తాడు. అవసరమా? మరి ఇంకెవరికి చెప్తాం? ఈ హాస్పిటల్ రాజీవ్ ఒకడేనా? ఎవడొకడు ఉంటాడులే. సార్. ఎస్ సిస్టర్, బెడ్ నెంబర్ 15లో పేషెంట్ పరిస్థితి ఏంటో చూడండి. ఓకే సార్. ఏంటి, ఏమైంది? అంటే అది సార్, రూమ్ నెంబర్ 6లో ఒక పేషెంట్ని చూడాలి. కొంచెం అర్జెంట్ డాక్టర్, ప్లీజ్. పదండి. యాక్సిడెంటా? అవును సార్. వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చారా? కాదు, మేమే రాంగ్ రూట్లో వెళ్ళాం. స్మెల్ వస్తుంది. తాగి డ్రైవ్ చేశారా? తను తాగింది, నేను డ్రైవ్ చేశాను. తాగి నడిపితేనే యాక్సిడెంట్లు అవుతాయి అనుకున్నాను, కానీ తాగిన వాళ్ళు పక్కనే ఉంటే యాక్సిడెంట్లు అవుతాయని ఇప్పుడే అర్థమైంది. సార్, రూమ్ నెంబర్ 6. నువ్వు నైట్స్ తిరగడం తగ్గించు, నీ హెల్త్కి మంచిది.
నువ్వు తాగడం తగ్గించు, తన హెల్త్కి మంచిది. బా నీరసం వచ్చేసిందిరా బాబు. దొబ్బిద అయితే ఇలాగే ఉంటది రా. తావుగా ఏదో అమ్మాయి కనపడింది డిప్రెషన్లో తాగాం. ఆ మాత్రం దానికి గడవడెందుకు? ఏదోటి చెప్తా ఉంటావు మరి. ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటిది? బిల్. ఏంటి అన్యాయం, ఏంటి దారుణం? ఎవరో గుద్దారు, ఎవరో తీసుకొచ్చారు, మీరు ట్రీట్మెంట్ చేశారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసి అమ్మ బిల్ కట్టమంటే ఎందుకు కడతాం, ఎలా కడతాం? డబ్బులు ఇచ్చి. అబ్బా చా డబ్బులు మా తెలద మరి. మీ డబ్బులు సంపాదించాలంటే ఎన్ని బస్ స్టాండ్లకి రైల్వే స్టేషన్కి తిరగాలి తెలుసా మీకు? ఏమనుకున్నారు అసలు? అంటే మీరు మా ఓడు రికవరీ ఆఫీసర్స్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నాడంతే. నువ్వు ఆగ్రాని అసలు మిమ్మల్ని కాదు మా మీద మాట్లాడటం చేయాలనుకుని చూడు, అది దొరకాలి అప్పుడు చెప్తా. ఆయన పోయి మిమ్మల్ని మర్డర్ చేయాలా? రేయ్ అసలు దాన్ని కాదురా, దీన్ని చేయాలి. నీ యాక్చువల్లీ మిమ్మల్ని కార్తో గుద్దింది నేనే. ఏంటన్నా డ్రైవింగ్? ఎవరండి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది? సారీ. అయ్యో పర్లేదండి, నేను తాగి కరెక్ట్ రోడ్ లో వస్తాం, రాంగ్ రూట్ లో వచ్చి మీరే గుద్దేశారు. కొంప తీసి మీరు తాగారా? మీరు తాగారా? నేను తాగలేదండి, నా ఫ్రెండ్ తాగింది. అమ్మ పొట్టయితే పర్లేదు. నన్నెందుకు లాగుతావు? మీరు తాగరు కదా? లేదండి. తాగమాకండి, అస్సలు మంచి అలవాటు కాదు. అలాగే ఎందుకు? అసలు మీరు అమ్మాయినా పేపాలు తాగేటు మనుషులు గుద్దేటు పాపం చెట్టు మంచి కూలిపోయాడు. బాబాయ్ ఓవరించి హాస్పిటల్ జాయిన్ చేసేస్తారే. బిల్లు ఎవరు కడతారు? మీరు కడతారు, ఇప్పుడు కడతారా? తప్పు మీద బిల్లు మాదంట. అయ్యో నేను కట్టేస్తాను. ఊరుకోండి చచ్చా, బిల్లే కదా, నేను కట్టేస్తాను, నేను చూసుకుంటా. బాబాయ్ ఎక్కలాక్క బిల్లు 10,000. అంటే ప్రతి మనిషి ఏదో తప్పు చేస్తూ ఉంటాడు. మరి ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం అందరికీ రాదు. ఎరా అయితే ఉండొచ్చు, నాకు తెలీదు. సో ఆ అవకాశం నేను మీకు ఇద్దాం అనుకుంటున్నాను. ఎరా ఇవి మీకు కష్టమైతే నేను కట్టేస్తా. బావా ఎక్కల మొత్తం తేడాస్తుంది. అవునా? మీరే కట్టాలి, మీరు కడితేనే బాగుంటుందని. నేను కట్టేస్తా. థ్యాంక్ యూ మేడం, ఉంటాం. ఓకే. అంటే మీ బైక్ ఇరిగిపోయిందా? కాలిపోయిందా? పాడైపోయింది. పాడైపోయిందా? ఎంత మంచి బండో, అల్లారు బుద్ధిగా పెంచుకున్నారా? అంటే అది నా ఫేవరెట్ బైక్ అండి, అది ఇష్టం, అందుకే అలా చెప్తున్నాను. నేను దాన్ని రిప్లేస్ చేస్తానండి. అయ్యో సూపర్ అండి మీరు. మీరంత మంచోరు, అమ్మాయి తాగి బ్రాండ్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఏం పట్టించుకోమాకండి, మీరు రీప్లేస్ చేస్తే చాలు, మేము వెళ్తాం. బ్రాండెడ్ కనుక్కో సరే. వెళ్తాం అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. పద దేవుళ్ళు, సారీ దేవతలు. అత్త ఇంకొక దోశ అయ్యే. ఇప్పటికే 13 తిన్నావురా, ఇంకెన్ని రావు తింటావు? ఈ ఒక్కటి కాకుండా ఇంకొక 5 దోశలు అయ్యే. దేనికోసం ఇదంట? ఫోన్ కోసం వెయిటింగ్ అంట. చేస్తాదంట, కన్ఫర్మ్ చేస్తుందంట. ఒరే అట్లా ఫోన్ చూసుకొని కూర్చుంటే ఫోన్ వస్తుందా, ఫోన్లోంచి అమ్మాయి వస్తుందా? పోయి పని చూసుకోండ్రా. అత్తో నువ్వు దోశలు వేసుకోవే, బాగుంటుందా? నోట్లో నుంచి ఒక్క మంచి మాట దగ్గరికి. బాగా చెప్పింది బాబాయ్. నువ్వు ఆపే, ఇంకా ఫోన్ చేస్తుంది. ఏంటే ఏం చేస్తున్నావు? వాడికేనా ఫోను? ఫోన్ చేసి ఏం చేద్దామని? వాడెవడో తెలుసా? ఒక దొంగ. ఎక్కడుంటాడో తెలుసా? బస్తీలో. ఆయన నీ రేంజ్ ఏంటి, వాడి రేంజ్ ఏంటి? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా బుద్ధిగా ఉంటే మంచిది. ప్రియా, నిజంగా? నిజంగా నువ్వు అనుకుంటున్నట్టు అసలేం లేదు. నిజంగానా? ఐ జస్ట్ ఫీల్ లైక్ హీ సంథింగ్ స్పెషల్, దట్స్ ఆల్. ఏదో స్పెషల్ గిషల్ అని చెప్తున్నావుగా, ఇప్పుడు చెప్పు. నాకు చెప్పి ఇప్పుడు ఏంటో. చనిపోతున్నానని తెలిసి అసలు భయం లేకుండా అంత హ్యాపీగా ఎలా ఉంటున్నాడు? మిడిల్ క్లాస్ వాళ్ళంతేనే, వాళ్ళకి ధైర్యం ఎక్కువ. అతను దొంగ అయినా చాలా పద్ధతిగా మాట్లాడాడు కదే. దొంగలంతేనే, అవసరం కోసం దొంగలవుతారు తప్ప, లేకపోతే మనకన్నా మంచివాళ్ళు. తన గురించి తెలుసుకోవాలంటే ఎలా? ఏముంది, పక్కనే బస్తీ, వెళ్తే అంతా తెలుసుకోవచ్చు. మరి నేను వెళ్ళనా? ఓకే వెళ్ళు. ఎవరాపారు నిన్ను? థ్యాంక్స్. పాపం పిచ్చిది.
నేనే పంపించానంటే